మేము ముగ్గురు అన్నదమ్ములము. మా పేర్లు ఇంకీ, పింకీ, పాంకీ. మా అమ్మ మా ముగ్గురికి సమానంగా డబ్బులు పంచి చనిపోయింది. ఆ పంచిన డబ్బులతో ఇంకీ బాగా జల్సాలు చేసి మిగిలిన డబ్బుతో ఒక చిన్న గుడిసె కట్టుకున్నాడు. పింకీ ఏమో కొంచెం కష్టపడి మిగతా రోజంతా ఆడుకునేవాడు. ఇప్పటికే చాలాసేపు వర్క్ చేశాను, కాసేపు ఆడుకుంటాను. అలాగా ఒక బ్యాంబూ స్టిక్తో ఇల్లు కట్టుకున్నాడు. నేను మాత్రం రోజంతా కష్టపడి దాచుకున్న డబ్బులతో ఒక పెద్ద ఇల్లు కట్టుకున్నాను. ఒకరోజు ఒక గుంట నక్క మా ముగ్గురి మీద కన్ను వేసి, అబ్బా ఆ పందులు ఎంత బాగున్నాయో, వాటిని గనక తింటే నెల వరకు మనకి ఇంకా ఏది తినక్కర్లేదు. మొదట ఇంకీ ఇంటికి వెళ్ళింది. అప్పుడు ఏమి జరిగిందంటే, తలుపు తీసి నువ్వు వండుతున్న వంటకాన్ని నాకు ఇచ్చే. నేనేమైనా గొర్రెని అనుకున్నావా నీ మాట వినడానికి? నేను పిగ్గిని, నీ మాట నేను చచ్చినా విన్నా. నువ్వు గనక తలుపు తీయకపోతే నీ ఇంటిని మొత్తం ఊదేస్తా. నువ్వు ఊదుకుంటావు అంటే ఊపుకుంటావు, నీ ఇష్టం. నేనైతే తలుపు చచ్చినా వీడి ఊరికి నిజంగానే ఎగిరిపోయింది. అర్జెంటుగా అన్నయ్య ఇంటికి నేను జంప్ అయిపోవాలి. అందుకే జలసాలు తగ్గించుకుని కొంచెం కష్టపడచ్చు కదా, అలాగా మంచి ఇల్లు కట్టుకున్నాడు కదా. ఆ గుంటునక్క ఈ ఇంటిని ఏం చేయలేదులే. మర్యాదగా తలుపు తీస్తావా లేక ఈ ఇంటిని కూడా లేపేయమంటావా? ఇదేమన్నా ఆకుతో చేసిన ఇల్లు అనుకున్నావా? ఏం పిక్కుంటావు పిక్కు. చేతి దెబ్బలకి నీ ఇల్లు కొల్లైపోతుంది చూడు. నిజంగానే ఇల్లు చిత్త చిత్త చేసేస్తున్నాడు. పోల్కి ఇంటికి లగెట్టారు. మీరిద్దరూ జలసాలు చేయకుండా అలా కష్టపడి ఒక మంచి ఇల్లు కట్టుకుంటే మీకు ఇప్పుడు కష్టాలు ఉండేవి కాదు కదా. ఆ గుంట నక్క మీ ఇళ్ళని నాశనం చేసేది కాదు కదా. ఇప్పుడు చూడండి ఏమైందో. సరే, ఈ ఇంటిని మాత్రం ఆ గుంట నక్క ఏమీ చేయలేదు. అరే పందులారా, ఇప్పటికైనా తలుపు తీయండిరా. మిమ్మల్ని నొప్పి లేకుండా చంపుతా, లేకపోతే మిమ్మల్ని కోరికి కోరికి చంపుతా. నీ మాటలకు భయపడేవాడు ఎవ్వడూ లేడు. నువ్వు ఏమి చేసుకుంటావా చేసుకో. అమ్మ బాబు, ఈ ఇంటిని ఎంత కొడుతున్నా నా చేతులు ఇరుగుతున్నాయి, కానీ ఇంటికి ఏమీ అవ్వట్లేదు. బ్రతుకుంటే ఎలుకలు పిల్లులు తిని బతకచ్చు. ఈ ఇంటిని వదిలేయడమే మంచిది. మా కథ వలన తెలుసుకునే నీతి ఏమిటంటే, కష్టపడి పని చేయటం వలన ప్రతిఫలం దక్కుతుంది. పులిరాజు గారు, మాకు ఒక ఐడియా వచ్చింది. ఆ ఐడియాని పాటిస్తే మీ కడుపు నిండుద్ది, మా కడుపు నిండుద్ది. కడుపు నిండటం ఏంట్రా, సరిగ్గా చెప్పు. మనము ఆ పక్క అడవికి వెళ్దాము. ఆ పక్క అడవిలో మృగాల నుంచి మీరు మమ్మల్ని రక్షిస్తే
మేము అక్కడున్న బాదం పప్పులు జీడిపప్పుల్ని మేము తీసుకొస్తాం. మీరు బాదం పప్పులు తెచ్చుకుంటే నాకేమొచ్చుద్రా బొచ్చు. మేము ఆ బాదం జీడిపప్పుల్ని మిగతా జంతువులకు అప్పుగా ఇస్తాం. వచ్చే నెలకి 2 రెట్లు ఎక్కువగా ఇమ్మని అడుగుతాం. అలాగే 2 రెట్లు ఎక్కువ పప్పులను తిరిగి ఇవ్వని జంతువుల్ని మీరు తినేయండి. అలాగే మీ కడుపు నిండుద్ది, మా కడుపు నిండుద్ది. ఈ ఐడియా ఏదో బాగుంది, అలాగే చేద్దాం పదండి. ఎవరికైనా ఈ పప్పులు కావాలంటే వచ్చి తీసుకోండి. రండి రండి. కానీ ఇప్పుడు మేము మీకు ఎన్ని పప్పులైతే ఇస్తున్నామో వచ్చే నెల దానికి డబల్ పప్పులు మీరు మాకు తిరిగి ఇవ్వాలి. అలాగే తిరిగి ఇవ్వని వాళ్ళని పులిరాజు గారు తినేస్తారు. ఈ కండిషన్కి ఒప్పుకున్న వాళ్ళే పప్పులు తీసుకోండి. ఆగండి, మీరు అప్పుగా పప్పుల్ని తీసుకోవద్దు. ఆ పులిరాజు గారు మిమ్మల్ని తినేయడానికి ప్లాన్ చేశాడు. నెల తర్వాత చనిపోతాం భయపడి ఇప్పుడే చనిపోమంటావా? మనం వేరుగా పని చేస్తే మనకు తిండి దొరకకపోవచ్చు. అదే మనం అందరం కలిసి పని చేస్తే మనకు ఖచ్చితంగా తిండి దొరుకుతుంది. అరే ఎలుకగా, నువ్వు ఎక్కువగా మాట్లాడితే నేను ఇప్పుడే తినేస్తా, జాగ్రత్త. ఏంట్రా అరుస్తున్నావ్? ఈ అప్పులనేవి చేయకుండా అందరం కలిసి కష్టపడదాం. ఆ ఫలితాన్ని అందరం కలిసి పంచుకుందాం. అర్థమైందా రాజా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.